మెగా డిఎస్సి పేరు మీద దగా చేసినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఈ దగా చేయటంలో ఇంత అంతా కాదు, జీవోలు మార్చేశారు. సొంతంగా ఎవరైతే ఎంపీలు ఎమ్మెల్యేలు అధ్యక్షులుగా ఉండి క్రీడా సంఘాలకు ఉంటారో వాళ్లే డైరెక్ట్ గా వాళ్ళ అనుంగ శిష్యులందరికీ కూడా సర్టిఫికెట్లు ఇచ్చేసి ఉద్యోగాలు తెప్పించుకున్నారు. ఈ అక్రమాలు కాదా అంటున్నాం. నీకు దమ్ముంటే కనుక లోకేష్ నువ్వు మాట్లాడుతా ఉన్నావు. ఈ నరసరావుపేట నడిబొడ్డులో ఇక్కడే పిన్నెల్లి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు మేము కూర్చుంటాం, కమాన్ రా, మేము తెలియజేస్తాం. లేదంటే నీకు దమ్ము ఏమైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తినటువంటి ప్రశ్న వడి ఏదైతే ఉందో ఆ రోజున వాటికి నువ్వు డైరెక్ట్ గా సమాధానం చెప్పు, దానికి సరిపోతుంది. ఆ సమాధానం చెప్పలేక మరొక మాట మాట్లాడి ఇండివిజువల్ దాని మీదకి వెళ్ళేటువంటి పద్ధతి నువ్వు తీసుకున్నావు. ఇది సరైనది కాదు. విద్యార్థులను చూసుకుంటే 6,100 కోట్ల రూపాయలు బకాయి ఉన్నది. ఈ 2 సంవత్సరాల్లో 2,900 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయి ఉన్నది. వీటి మాట మాట్లాడకపోగా నువ్వు మాట్లాడేటువంటి మేము అసలు ప్రతి మాట కూడా ప్రతిదీ కూడా మేమే చేశాం అనేటువంటి పద్ధతి. ఇవాళ ఇంటింటికి తిరుగుతున్నారు, చెప్పులతో కొట్టేటువంటి పద్ధతి ఉంటుంది. ఎమ్మెల్యేని పారిపోతున్నారు. ఇందాక మన వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు తిరోగమనం పాటించే పద్ధతి తప్ప మరొకటి కానే కాదు. ఈ ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల ప్రజా వ్యతిరేకత వెల్లులాగా వస్తుంది. కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ మెగా డిఎస్సి పైన రాబోయేటువంటి 15 రోజుల్లో కూడా కార్యక్రమాలు మేము చేస్తాం. నిరాహార దీక్షలు చేస్తాం, టౌన్ మీటింగ్లు పెడతాం, చివరిగా పెద్ద ఎత్తున ఊరేగింపులు కూడా పెట్టి ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత విధానాన్ని తెలియజేస్తాం. ఇప్పటికైనా నారా లోకేష్ అనేటువంటి వాడు రాజీనామా చేసి తీరాలి. చిత్తశుద్ధి ఉంటే నువ్వు రాజీనామా చేయి, నువ్వు రా, కమాన్ ఇక్కడికి ఎక్కడికి వస్తావు రా, నర్సరావుపేటలో మేము అందరం కూడా కూర్చుంటాం, మాట్లాడతాం. నీ మెగా డిఎస్సి నీది కరెక్టా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి కరెక్టా అనేది కూడా తెలుస్తామని ఈ సందర్భంగా కూడా